Welcome to Ethics Britain. I am Dr. Samaram, Ethics Center, Vijayawada. I am Pramila, Ethics Center, Vijayawada. ముఖ్యాంశాలు: సంఘంలో సామరస్యాన్ని, సౌఖ్యాన్ని పెంపొందించే నైతిక ప్రవర్తన నాస్తికత్వం ద్వారానే సాధ్యం. ప్రముఖ నాస్తికులు గోరా. స్త్రీ విద్యావంతురాలైతేనే మూఢనమ్మకాల నిర్మూలన, సామాజిక అభివృద్ధి సులువుగా సాధ్యమవుతుంది. మహిళా విద్యకి, సామాజిక సమానత్వానికి అవిరళ కృషి సల్పిన మహిళా సంఘ సంస్కర్త పండిత రమాబాయి. పిరమిడ్ ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ఇదంతా త్రాష్. డాక్టర్ సమరం. మౌఢ్యం ప్రాణాలను తీస్తుంది. దేవునిలో నమ్మకమే మౌఢ్యానికి మూలం. మౌఢ్యం వీడితేనే విజ్ఞత, వివేకం. నాస్తిక కేంద్రం. నాస్తిక కేంద్రంలో ఈ నెల 26న నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి 49వ వర్ధంతి సభ. అందరికీ ఆహ్వానం. అందరినీ ఆకట్టుకుంటున్న యూట్యూబ్లోని సమరం ఛానల్స్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, సంఘంలో సామరస్యాన్ని, సౌఖ్యాన్ని పెంపొందించే నైతిక ప్రవర్తన నాస్తికత్వం ద్వారానే సాధ్యం అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. సంఘంలో సామరస్యాన్ని, సౌఖ్యాన్ని పెంపొందించే నైతిక ప్రవర్తన నాస్తికత్వం ద్వారానే సాధ్యం. అందుసాధ్యం. ఈ రోజున మనం తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళ నోటి నాకు కనబడేదంటే సాంఘిక సంబంధాలు గందరగోళంగా మారాయి, స్వార్థంతో నిండిపోయి ఉన్నాయి, సమాజంలో నీతి లేకుండా పోయింది అని ఎందరో గోల పెడుతున్నారు. అసలు మానవ సంబంధాలన్నీ గందరగోళంగా ఉన్నాయి. అసలు ఎవడు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో, చెప్పిన మాట చేయడు. వాడు అసలు ఏ మాట నమ్మాలో తెలియటం లేదు. మాకు కబుర్లు చెప్పేస్తున్నారు. కోటలు దాడే కబుర్లు చెప్తారు, కాళ్ళు మాత్రం గడపలు దాటవు. కబుర్లు మాత్రం చాలా చెప్పేస్తున్నారు. ఏమిటి ఇదంతా? అసలు ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మవలసిన లేదు. స్వార్థం బాగా పెరిగిపోయింది అని. ఇలా ఉంటే నీతి ఎక్కడ, నీతి స్థానం ఎక్కడని కొంతమంది ఆలోచన పరులని చాలా ఆలోచింపజేస్తుంది. నిజమే, సాంఘిక సంబంధాల్లో సామరస్యం ఉండాలి, మానవ సంబంధాల్లో సమానత్వం ఉండాలి, సామరస్యం ఉండాలి, సహభావం ఉండాలి, అన్నీ ఉండాలి చక్కగా. అందరూ సమానంగా హాయిగా ఉండాలి, ఒకరొకరు నమ్మాలి. ఇప్పుడు ఒక మాట నేను చెప్పాను అనుకో, నేను చేస్తాను నమ్మకం నీకు కలగాలి. అలాగే నువ్వు అన్నావు అనుకో, నాకు ఉండాలి. అంతేగాని అన్నాడు చేస్తాడు చేయడా, అవుతున్నావు కదా, ఇలా ఉంటే అసలు మనిషిని నమ్మడం ఎలా ఉంటుంది? మనిషిని నమ్మడమే నీతి. నేను నీకు సహాయం చేస్తాను అంటే చేస్తాను, నమ్మాలి. నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను అన్నానుకో అంటే నువ్వు తప్పకుండా విశ్వసిస్తావు నా మీద. ఆ విశ్వాసం లేకపోతే అది నీతి ఎందుకు అవుతుంది? అందుకనే గోరా గారు చాలా సింపుల్గా చెప్పారు, చెప్పింది చేయడం, చేసింది చెప్పడం నీతి అని. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం అంటే ఏ మాట ఇస్తారో ఆ మాట కట్టుబడి ఉండడం, ఏటి వాళ్ళు దాన్ని నమ్మడం. అప్పుడే సమాజంలో సంబంధాలు, మానవ సంబంధాలని కూడా సామరస్యంగా ఉంటాయి. ఏం పర్వాలేదు, ఆయన చెప్పాడు కదా చేస్తాడు, ఏం పర్వాలేదు అనేటువంటి ఒక ఎష్యూరెన్స్ మనుషుల్లో ఉంటుంది. ఆ ఎష్యూరెన్స్ లేదే. ఎంతకాలం నుంచి యుగాలుగా ఆస్తికత్వం సమాజంలో ఉండి నీతిని ఏమాత్రం పెంచలేదు, తేలిపోయింది. ఆస్తికత్వం ద్వారా సమాజంలో నీతి రాదు. అహం బ్రహ్మాస్మి చాలా గొప్పగా ఉంటుంది విన్నాక. దేవుడు ఒక బ్రహ్మ వేరు, నేను వేరు కదా. నాలో బ్రహ్మ ఉన్నాడు, నేనే బ్రహ్మని, అహం బ్రహ్మాత్మి. అద్వైత సిద్ధాంతం. అహం బ్రహ్మాస్మి, నువ్వే బ్రహ్మవి,
బ్రహ్మ ఎక్కడో లేడు. ఆ బ్రహ్మ నువ్వు ఒకటే. కానీ ఎలా ఉంది? నీ కులం వేరు, నా కులం వేరు. నేను అగ్ర కొలుస్తుని, ఆయన నీ తక్కువ కొలుస్తుడు. పారచ్చి పో అంటాడు. ఇంకా అహం బ్రహ్మాస్మి అండి. అహం బ్రహ్మాస్మి ప్రతి మనిషిలో ఒకే దేవుడు ఉన్నాడు. నీలో ఏం దేవున్నాడో, నాలో ఏం దేవున్నాడో అందరూ ఒకటి. అహం బ్రహ్మాస్మి. అందరూ దైవస్వరూపులే, అందరూ బ్రహ్మలే. మరి ఎందుకు మనుషుల మధ్య, మానవ సంబంధాల మధ్య ఇన్ని రకాల వైషమ్యాలు, వైరుధ్యాలు ఎందుకున్నాయి? ఆస్తికత్వం చెప్పిన దానికి చేసేదానికి పరస్పర విరుద్ధం. అందుకని ఆస్తికత్వం వల్లనే సమాజంలో రావాల్సిన నీతి సూత్రాలు చాలా చెప్పారు. అమ్మో చెప్పి నీతి సూత్రాలు. కానీ ఎందుకు నీతి నిలబడలేదు? నీతి సూత్రాలు చాలా చెప్పారు. అహం బ్రహ్మాస్మి, అక్కడ కూడా నువ్వు నేను ఒకటే అన్నారు. మరి ఎందుకు ఇంత ఇంత దగాలు ఉన్నాయి? మనిషి ఒకళ్ళు దగా చేసుకుంటున్నారు. దేవుడిని దగా చేస్తున్నాడు. ఇక్కడ దేవుడినే తిట్టుకుంటున్నాడు, దేవుడినే చంపుకుంటున్నాడు. అదా ఇది నీతా? అంటే ఆస్తికత్వం సమాజంలో నీతిని నిలబెట్టడానికి విఫలం అయ్యిందని చెప్పుకోవచ్చు. మరి అందుకని దాన్ని ఏంటంటే ఈ సమాజంలో నీతి లేని పక్షంలో ఏమవుతుంది? ఏ మనిషి మనం నమ్మలేం, ఏ పని సరిగా దొరుకుతుందని నమ్మలేం, విశ్వసించలేకపోతాం మనం. అంచేత నీతి సామాజిక అవసరం. నీతి సామాజిక అవసరం అందరికీ తెలుసు. కానీ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుందని, దాన్ని ఎలా నెలకొల్పుతాం మనం? సమాజం నీతి నిలబడాలంటే సత్యసంధత కావాలి, బాధ్యతగా నిర్వహణ ఉండాలి. మాట చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం కలగాలి. సమాజం నీతి నిలబడాలని ముఖ్యం కావాల్సిన సత్యసంధత. చెప్పిన మాట మీద నిలబడటం. గోరగారు చెప్పింది చేయడం, చేసింది చెప్పడం సత్యం. రెండోది బాధ్యత నిర్వహణ. చెప్పిన పని బాధ్యతగా చేయడం, అన్న మాటను బాధ్యతగా నిర్వహించడం. ఈ రెండు సమాజంలో నీతి నెలకొల్పడానికి కావాల్సినది. అయితే దీనికి గోరగారు నాసికత మూలసూత్రాలు 3 చెప్పారు. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. ఎందుకు చెప్తున్నా అంటే గోరగారు అన్నారు, నీతి అంటే సంఘంలో సామరస్యాన్ని, సౌఖ్యాన్ని పెంపొందించేది అని చెప్పారు. ఈ సంఘంలో సామరస్యము, సౌఖ్యము ఎలా నెలకొల్పుతాయంటే సత్యసంధత, సత్యం మీద ఉండాలి. వాస్తవికత, ఏదో దబాంతో బదులు చెప్పింది చేయడం, చేసింది చెప్పడం, అది సత్యం కదా. అంచేత వాస్తవికత, సత్యం ఎప్పుడు రక్షింపబడాలి. రెండోది సంఘదృష్టి. సంఘంలో అందరూ పెద్ద ఒకరు వేరుగాను ఒకరు తక్కువ కాదు, అందరూ సమానము. సంఘంలో సామరస్యం ఉండాలి, అందరూ సమానమే, హెచ్చు తగ్గులు లేవు. హెచ్చు తగ్గులు ఉండకూడదు, అందరూ సమానంగా పడాలి. ఒక పెద్ద ఆయనతో ఎలా వ్యవహరిస్తామో కింద ఆయనతో కూడా ఎలా వ్యవహరించాలి. అలాగే వ్యక్తిత్వము, వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే మనిషి మాట కట్టుబడినో, తన గౌరవాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తనని నిలబెట్టుకోగలగడం, మాటకి నిలబడి ఉండడం వ్యక్తిత్వం. ఈ రకంగా ఉంటేనే సమాజంలో అంచేత ఈ రకంగా చేయాలని గౌరవారు ఉన్నారు. మాట మీద నిలబడకపోతే సరిచూడదు. అంచేత నాస్తికులు అన్నవాళ్ళు ఆ రకంగా చేయాలి. అయితే ఆస్తికత్వం కూడా, ఈ మతాలన్నీ కూడా నీతి గురించి మాట్లాడకూడదు కదా. ఎందుకంటే సమాజంలో సామరస్యం ఉండాలంటే, సహకారం ఉండాలంటే, మనిషి ఒకరిని నమ్మాలంటే తప్పకుండా నీతి కావాల్సింది. అయితే మతాలన్నీ తప్పడుగుడు ఎక్కేసాయంటే, ఆస్తికత్వం తప్పడుగు ఎక్కేసాయంటే, నీతి సంఘావసరం కాకుండా నీతి మోక్షానికి అవసరం, స్వర్గం వెళ్ళడానికి కావసరం. నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా స్వర్గానికి వెళ్తావు, నువ్వు అవినీతిపరుడుగా ఉన్నావా నరకానికి వెళ్తావు.
ఈ స్వర్గం నరకం ఎవరి అనుభవంలో లేవు, మాటలోకి. ఎప్పుడైతే నీతి సంఘావసరం అని చెప్పి సంఘంలోనే నిలబడాలని సంఘం దాకా చెక్ కలిగినట్లయితే సంఘమే చెక్ చేసేది, పక్కవాడు చెక్ చేసేటంటే నిలబడేది. కానీ ఎప్పుడైతే నీతిశీల ఒక మోక్షానికో ఒక స్వర్గాన్ని ముడిపెడితే, ఏమయ్యా మాట అన్నావు చేయలేదే అంటే, నేను చేశానయ్యా, నీకు నచ్చపోతే అప్పుడు నేను స్వర్గానికి పోతాను కానీ అప్పుడు వద్దులే, నేను నరకానికి పోతానులే అప్పుడు వద్దులే అంటాడు వాడు. ఎంత తేలిక అంటాడు అంటే, స్వర్గం నరకమే సమాజంలో నమ్మకాలు ఒట్టిది, హుళక్కి. వాడి స్వార్థాన్ని అంచేత స్వార్థం పెరిగిపోయింది. వీళ్ళంతా సామాజిక సంబంధాలన్నీ గందరగోళం ఉన్నాయి, స్వార్థం పెరిగిపోయింది, మానవ సంబంధాలన్నీ అదో గందరగోళంగా ఉన్నాయి అన్నారంటే ఈ స్వార్థం పెరిగిపోవడం. ఇక నీతి ఎక్కడొస్తుంది? స్వర్గం ముక్తితో మోక్షంతో స్వర్గంతో ముడిపెట్టబట్టి అన్ని సిద్ధాంతాలు అన్ని ఆస్తిక సిద్ధాంతాలన్నీ కూడా అలా ముడిపెట్టాయి. అందువల్ల ఆస్తికత్వం పెరిగింది. కానీ గోరాగారి నాస్తికత్వంలో నీతికి చెక్ అక్కడి సమాజమే. ఇక్కడ మనిషే చెక్ చేయాలి. అన్నమాట ఏమయ్యా అన్నావు చేయలేదనే చెయ్యాలి, వెంటనే చెక్ చేసేది. ఎప్పుడో చనిపోయాక అక్కడ దేవుడు కాదు పరిచిపెట్టేది, ఇక్కడ తోటి మనిషి చెక్ పెట్టాలి. సామాజిక సంబంధాలు సామరస్యంగా ఉండాలంటే అన్నమాట మటు ఉండకపోయినట్లయితే వెంటనే పక్కవాడు ప్రశ్నించేట్లు ఉండాలి. అలా లేకపోతే అయితే ఉన్నది గుర్తించాలి. సత్యం ఎప్పుడు ఒకటేలా ఉంటుంది, సత్యం ఇట్లా ఉంటుంది. కానీ కొన్ని విషయాలు చేంజింగ్ టైమ్స్ చేంజింగ్ ట్రెండ్స్ అని ఉంది. అంటే మారుతున్న కాలం బట్టి కొన్ని ఒకనొకప్పుడు కులం కట్టుబాట్లు సమాజంలో ఒక మనిషి తోటి మన చక్కగా చూసుకోవాలన్నా, లేకపోతే సమాజం సామరస్యంగా ఉండాలన్నా, సమాజం శాంతియుతంగా ఉండాలన్నా కులం కట్టుబాట్లోనే ఉండేవి. వాడు కులం కట్టుబాట్లు కనుక లేదా ఆ కులం పెద్దవాడు చెప్పిన మాట ప్రకారం వినాలి అని కులం కట్టుబాట్లే. మన కులం మనలో ఇలా ఉండాలని ఆ కులం కట్టుబాట్లు అనేవి ఒకనప్పుడు ఉండేవి. కానీ ఎప్పుడైతే కులం అనేది వచ్చిందో మళ్ళీ కులాల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు వచ్చాయి. అంచేత ఒకనప్పుడు కులం కట్టుబాటు నీతిని నిలబెట్టడానికి తోడ్పడినా తర్వాత కులం కట్టుబాటు సమాజంలో మానవ సంబంధాలు కదా దెబ్బతినడానికి కారణం అయితే ఆ కులం కట్టుబడిపోయి. చేంజింగ్ టైమ్స్ చేంజింగ్ ట్రెండ్స్ అంటాం. ఆ మారుతున్న పరిస్థితి ప్రకారంగా ఇలాంటి మాత్రం ధర్మాలు మారుతూ ఉండాల్సిందే. కానీ సత్యం మాత్రం ఒకటే, తోటి మనిషిని ప్రేమగా చూడాలి, చెప్పిన మాట ప్రకారం సహాయం చేయాలి, చెప్పిన మాటకి కట్టుబడి ఉండాలి. అది మాత్రం సత్యం ఉంటుంది. కానీ తక్కినవన్నాయే అవి మాత్రం మారుతూ ఉంటాయి, పరిస్థితుల ప్రకారం అవి మారుతూ ఉంటాయి. అలాగే అంటరాంతరం, ఒకనప్పుడు అంటరాంతరం ఉండేది, అప్పుడు బాగానే ఉండేది. ఆ రోజులు అంటరాంతరం అంటే అంతా సామరస్యంగా జరిగి మొట్టమొదటి రోజులు ఒకనొకప్పుడు. కానీ ఇప్పుడు అంటరాంతరం పెద్ద నేరం. అది ఇప్పుడు కూడా మేము అంటరాంతరం పాటిస్తాం, ఒక మనిషిని తక్కువగా చూస్తామంటే కుదరదు. అంచేత సమాజంలో కొన్ని విషయాలు కొన్ని మారుతూ ఉంటాయి, మారేదాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ మెయిన్గా కాదండి, సమాజంలో సత్యం నిలబడాలి, సామరస్యం ఉండాలి, చెప్పిన మాట మీద మనిషి నిలబడాలి, సహాయం చేయాలి, అందరూ సంఘీభావంతో ఉండాలి. అప్పుడే సమాజం చక్కగా ఉంటుంది. అంచేత నీతి లేకుండా మనిషి ఉన్నట్లయితే నీతి చెప్పిన మాటకి చెప్పింది చేయడం, చేసింది లేకపోతే నీతి ఉండదు. అంటే ఏమవుతుంది, స్వార్థం పెరుగుతుంది. నీతో మాట అంటాను, నేను చేయను, ఊరుకుంటాను, అంతేలే ఈ మనుషులు ఇంతేలే అని ఊరుకున్నాకు రెండవ మనిషి స్వార్థపరుడుగా మారిపోతాడు. కొంతమంది మనుషులు స్వార్థపరులుగా మారినట్లయితే ఆ స్వార్థం ఆ మనిషిని అందులో ఎక్కించవచ్చు, కానీ సామాజిక దోపిడీకి కారణం అవుతుంది. అంచేత చెప్పింది చేయడం, చేసింది చెప్పాలి, దాన్ని చెక్ చేయడం మనకు కావాలి. అంచేత స్వార్థం అనేది సమాజానికి నష్టం చేస్తుంది. అలాగే మనకు కావాల్సిన మానవ సంబంధంలో మాటకి చేతకి సంబంధం తప్పకుండా పాటించాల్సిందే. మానవ సంబంధాల్లో మాటకి చేతకి సంబంధం లేకపోయినట్లయితే తీరు. అలాగే ఎదుటివాడు ఎలా పోతే పోనీలే,
వాడు పాపన పోతాడు అనుకుంటే మాత్రం కుదరదు. వాడు పాపన పోతాడులే, పాపం లేదు పుణ్యం లేదు. ఎవడు పాపన అంటే అందరూ చక్కగా సమాజం కోసం, సామాజిక సామరస్యం కోసం, సామాజిక సంక్షేమం కోసం అందరూ కట్టుబడి ఉండాలి. అప్పుడే నీతి ఉంటుంది. నా ఇష్టం నేను చేసుకుపోతానంటే విచ్చలవిడితనం అవుతుంది. సామాజికంగా అందరూ చక్కగా స్వేచ్ఛ ఉంది మనిషికి, కాదట్లా తప్పలేదు. కానీ స్వేచ్ఛ బాధ్యతాయుతమైన స్వేచ్ఛ. సమాజంలో ఆ సామాజిక సంబంధాల్లో విశృంఖలత లేకుండా అందరికీ సరైన సౌఖ్యం అందించేట్లు ఉండాలి. అలాగే ఇక వ్యక్తిత్వం, మనిషి పరిమళించే మానవత్వంతో ఉండాలి. పరిమళించే మానవత్వం వ్యక్తిత్వం. ఎదుటివాడి యొక్క కష్టాలని సుఖాలని చూసి చేయాలి. అది కావాలి, అది ధర్మంలా ఉంటుంది. అంచేత మాటకి చేతకి సంబంధం ఉంటేనే అలా చేసేవాడు నాస్తికుడు అవుతాడు. మాటకి చేతకి సంబంధం ఉండి కట్టుబడి ఉన్న వ్యక్తే నాస్తికుడు అవుతాడు. అలాంటి వాళ్ళు అలా వస్తారు. ఎప్పుడు సమాజంలో ఆ వాతావరణం ఉంటుందో, మనిషి తప్ప అన్నమాట చెక్ చేయడం ఉంటుందో, చెక్ చేయడం ఉండాలి. పక్కవాడు చెక్ చేయాలి. చెక్ చేయడం ఉన్నట్లయితే సమాజంలో అంతేకాని స్వర్గంలో సరే ఆ దేవుడు చూసుకుంటాడంటే మాత్రం ఇప్పుడు జరిగింది అదే. ఈ సమాజంలో అస్తవ్యస్త కారణం ఏంటంటే ఈ ఆస్తికత్వమే. అలా కాదు, సమాజమే చెక్ చేసేట్లు ఉండాలి. అప్పుడే సామాజిక సంబంధాల్లో ఎప్పుడైతే మనుషులందరూ ఒక చక్కటి ప్రవర్తన, అందరూ ఎక్కువ మంది మనుషులు ఒక చక్కని వాళ్ళు సాహసించలేరు. ఇప్పుడు దోపిడీ చేసే మనుషులు స్వార్థపరులు ఉండేది కల్లా, జనాలు ఎక్కువ మంది ఉండేది కల్లా ఇక వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. అలా కాకుండా మంచి వాళ్ళు ఎక్కువ ఉండి, మంచితనం ఉండి, సామరస్యంతో ఉండి, మాటకు కట్టుబడి ఉంటే తక్కిన వాళ్ళు సాహసించలేరు. వాళ్ళందరూ అంత చక్కగా ఉంటే, మాట్లాడి ఉంటే మనం ఏంటి ఇలా ఉన్నామని వీడు అంత సాహసించాడు, జాగ్రత్త పడతాడు. కానీ ఈరోజు సమాజంలో మానవ సంబంధాలన్నీ గందరగోళంగా ఉండి, నీతి లేకుండా ఉండి, స్వార్థం కలిసిపోయిందంటే ఏంటంటే మంచివాళ్ళు అన్నవాడు కనబడడం తక్కువైపోయింది. కారణం ఏంటి? ఆస్తికత్వం, ఆస్తిక సిద్ధాంతం. స్వర్గం, నరకం, మోక్షం అని పెట్టి ఎక్కడైతే మనిషి ఉన్నాడో ఆ మనిషిని సమాజానికి దాని సంబంధం లేకుండా సిద్ధాంతం ఎప్పుడు పెట్టాడో. మనిషికి ఉన్నాడు, ఈ భూమి మీద ఉన్నాడు, ఈ సమాజంలో ఉన్నాడు, ఈ వ్యక్తుల మధ్య ఉన్నాడు. వాడికి చెక్ ఇక్కడ జరగాలి. కానీ ఎక్కడో లేని ఊహాగానమైన నరకానికో స్వర్గానికో లేదా మోక్షానికి ముడిపెడితే ఇక ఎలా అవుతుంది? అక్కడ ఆస్తికత్వం ఫెయిల్యూర్. ఘోరగా చేశారు. నా స్వర్గం లేదు, నరకం లేదు, మోక్షం లేదు, ముక్తి లేదు, ఏం లేదు. ఇక్కడే నువ్వు చెప్పిందే చేసేది చెప్పు. నువ్వు ఎప్పుడైతే ఇక్కడైనా రియాలిటీని పెట్టావో మనుషులందరూ చక్కగా ఉంటారు. ఇది ఎప్పుడైతే లూప్ హోల్స్లు పెట్టావో దాన్ని పట్టుకుని స్వార్థం పెరుగుతుంది. గోరా గారి వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం అదే నైతిక ప్రవర్తన. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. ఆరంగా అందుకనే నీతికి, నైతిక ప్రవర్తనకి, సంఘ సామరస్యానికి నాస్తికత్వం కావాలి అన్నారు. అంచేత మొత్తం మీద మనకు అర్థమైందంటే నీతి అంటే చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. నైతిక ప్రవర్తన అనేది సంఘావసరం. వ్యక్తులందరూ కూడా దీనికి ఎవడైనా మాట ప్రకారం ఉండకపోతే వాడిని చెక్ చేసేది ఈ సమాజమే. ఈ సమాజంలో వ్యక్తులే. పోవాయి మీద నాకు సంబంధం లేదు, నాకు ఎముడు చూసుకుంటాడు లేదు నన్ను, లేదా నాకు స్వర్గం చూసుకుంటే అది నరకంలో కదా, నీకెందుకు అని ఆస్తికతలో ఎస్కేపిజం ఉంది. నాస్తికతలో ఎస్కేపిజం లేదు. అందుకే నాస్తికత్వం ద్వారానే సమాజంలో నీతి వస్తుంది, సామరస్యం వస్తుంది, సమభావం వస్తుంది, సంఘీభావం వస్తుంది, అంత హాయిగా ఉంటారు. అందుకే అదే నాస్తికత్వం అని గౌరవగా నాస్తిక నీతి అని చెప్పారు. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా,
ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రేమిరా, 18, 19 శతాబ్దాల్లో చాలామంది సంఘ సంస్కృతులు వచ్చారు. రాజారామ వచ్చాడు, రాండే వచ్చారు, రకరకాల చాలామంది వచ్చారు. అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా పురుషులే. స్త్రీలలో సంఘ సంస్కృతులు వచ్చిన వాళ్ళు చాలా కొద్ది మంది. ఆ రంగా వచ్చినటువంటి ఒక ప్రముఖమైన మహిళా సంఘ సంస్కర్త పండిత రమాబాయి గురించి మనం తెలుసుకున్నాం. రమాబాయి జీవితం నిజంగా ఒక పోరాటమే. ఆమె 1858 సంవత్సరం ఏప్రిల్ 23న కర్ణాటకలో ఒక సదాచార కుటుంబంలో పుట్టింది. ఒక మంచి పండితులు, సంస్కృత పండితులు. వాళ్ళ ఫాదర్ తండ్రి పెద్ద పండితుడు. అక్కడ ఉండి తండ్రి సహచరంలోనే సంస్కృతి బాగా నేర్చుకుంది. ఈమె పుట్టుకతోనే చాలా ప్రతిభావంతురాలు, చాలా మేధావితనం ఉంది ఆమెలో, పండిత రమాబాయిలో. తాను ఆ రోజుల్లో మహిళలు చదువుకోవడం అంటే తప్పు, అమ్మో ఇంకేమైనా ఉందా, ఆడది చదువుకోవడమా, ఆడది వంటింట్లో వంట చేయాలి, భర్తకి కాళ్ళు పిసకాలి, భర్తకి వండి పెట్టాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని పెంచాలి, అంతే. అంతేగాని ఆడదన్న చదువుకోవడానికి వీల్లేదు, చదువుకోవడానికి వీల్లేదు. ఆ రోజుల్లో ఉద్యోగం చేయడానికి అసలే వీల్లేదు, బయటికి రావడానికి అసలే వీల్లేదు. ఒకవేళ ఆ రోజు బాధ్యత వివాహాలు ఉండేవి. 7 ఏళ్ళ అమ్మాయికి 8 ఏళ్ళ అబ్బాయికి కన్యాశుల్కం ఉండేది కదా, డబ్బులు తెచ్చి కూడా పెళ్లి చేస్తుండేవాడు, తీసుకునేవాళ్ళు. ఇట్లా లేడీ ఇక్కడేమో ఇప్పుడైతే అమ్మాయి నుంచి అబ్బాయి తీసుకుంటున్నాడు. ఆ రోజుల్లో అమ్మాయికి ఎదురు డబ్బిచ్చి, అంటే ఆ రోజుల్లో డబ్బులు లేకపోవడం కనుక ఆ 50 ఏళ్ళవాడు 60 ఏళ్ళవాడు చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటుండేవాడు. కన్యాశుల్కం అంత ఘోరమైన దారుణమైన పరిస్థితుల్లో రోజుల్లో రమాబాయి పెట్టి వాళ్ళ నాన్నగారి సహచర్యంలో ఈమె సంస్కృతి చదివింది. వెళ్ళి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా అభ్యుదయవాదే. అమ్మగారు నువ్వు చదువు, నీలో మంచి సామర్థ్యం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చాలా ఆసక్తి ఉంది, చదువు అని ప్రోత్సహించారు. సంస్కృతి చదివి, సంస్కృతం చదివి బాగా చదివి దాని సంస్కృతంలో పండిత అనేది ఒక డిగ్రీ సంస్కృతంలో. పండిత్ అనేవాళ్ళు. ఆ సంస్కృతిలో ఆ పండిత్ అనే పట్టా పొందింది. ఇంకా గగ్గోలు పెట్టేశారు సనాతనవాదులందరూ. ఏమిటి ఆడపిల్ల చదువుకోవడమా? ఆమె చూస్తుంది ఈ సమాజంలో ఆడదాని బతుకు ఎంత దుర్భరంగా ఉంది, ఎన్ని రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ మూఢనమ్మకాలన్నీ చాలా వరకు ఆడదాని మీదే. సతీ సగం ఉండేది రోజున, బాల్యవివాహాలు ఉండేవి, భర్త చెబితే వితంతోనే వేసేవాళ్ళు, గుండు చేసి తెల్ల చీర కట్టి ఇంట్లో కూర్చోటేవాళ్ళు. ఆ జీవితం అంతా నాశనం. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో రమాబాయి మనసు చాలా ఏమిటి వాట్ దిస్, ఏడి సమాజం, ఆడదాని ఇంత వివక్షత అని అనుకుంది. చాలా గట్టిగానే మాట్లాడేది. ఈ కులాలేంటి, ఈ కులాల గురించి చాలా చివరికి వేసినట్టు ఆమె కులరహిత సమాజం కావాలి అనుకుంది. కులాంతర్వాహం చేసుకుంది. తన కులం కానీ వాడిని పెళ్లి చేసుకుంది. విచిత్రం ఏంటంటే వీడి పరిస్థితి, ఈవిడ కొద్దిగా చదువుకొని కొద్దిగా పెరిగి కొద్దిగా పెద్ద అవుతారుగా వాళ్ళ అమ్మా నాన్నగారు దాదాపు కొద్ది నెలల తేడాతో చచ్చిపోయారు. ఎవరైతే తనకి అండగా ఉన్నారో రమాబాయికి వాళ్ళిద్దరూ చనిపోయారు. చనిపోతే వాళ్ళ అక్కయ్య ఈయన దగ్గర తీసుకుని చూడబడింది. కొంతగా ఆవిడ చచ్చిపోయింది. సరే అయిపోయింది. ఈ కులాంతర్వాహం చేసుకుంది కదా, చేసుకుని ఒక పాప పుట్టింది. ఒక పాప పుడితే పెళ్ళైన సంవత్సరానికే ఈ భర్త కలరచి ఈ చచ్చిపోయాడు. మళ్ళీ కొద్ది రోజులకి కూర్చు చచ్చిపోయింది. షాక్ మీద షాక్. ఇదే ఇంకోళ్ళైతే సూసైడ్ చేసుకునేవాడు.
భరించలేక చాలా గందరగోళంలో పడిపోయింది. ఏమిటి ఇంతమంది చనిపోయారు నా వాళ్ళను, ఎవరు నా వాళ్ళను లేని పరిస్థితి వచ్చింది. రెండో పక్కేమో సనాతనవాదులు కాకుల్లాగా గద్దల్లాగా పడడం మొదలెట్టారు. నువ్వు చదువుకున్నాను, నువ్వు చదువుకోబట్టి ఇదంతా వినాశనం అయింది, నువ్వు చదువుకోబట్టే ఇదంతా జరిగింది, మీ నాన్న పోయాడు, మీ అమ్మ పోయింది, మీ అక్క పోయింది, మీ ఆయన పోయాడు, మీ పాప పోయింది అని. కానీ ఆమె లొంగల. కొద్ది ముందు డిప్రెషన్లో వెళ్ళింది. లొంక అక్కడి నుంచి అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళింది. వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడి నుంచి కొద్దిగా చేసి అక్కడ వెళ్ళాడికల్లా ఆవిడకి అనిపించింది, అసలు ఈ సనాతన హిందూ ధర్మం అనేది, ఈ కులతత్వం అనేది, ఈ మహిళల వివక్షత అనేది అంతా కూడా హిందూ ధర్మంలోనే ఉంది. అక్కడ క్రిస్టియన్స్ ఎక్కువ కదా, క్రిస్టియన్స్లో కులం అనేది లేదు, మహిళల మీద వివక్షత లేదు, ఇంత వివక్షత లేదు, మహిళలు చదువుకోకూడదు లేదు, ఈ రకంగానేమో మూడు చచ్చిపోతే గుండు తీసి ఇంట్లో కూర్చొని ఇవన్నీ లేదు. చూసి పాలనలో చూసి నేను అయితే ఒక ప్రస్తుతానికి తనకు సులేష్ కోసం ఏం చేసినంటే క్రిస్టియానిటీ పుచ్చుకుంది. హిందూ స్త్రీగా ఉండి నేను వీళ్ళందరి చేత వివక్షత పొందుతున్నాక నేను మతం మార్చేసుకుంటాను. అంటే ముందు ఈ కాకుల్లాగా గద్దల్లాగా వాళ్ళు పుడిచెడుపో నీ మతం దానికి అది నువ్వే ఉన్నాను అనడానికి అన్నట్లుగా ఆడ ముందు ఆ తెగుపు చూపించింది. అక్కడి నుంచి వచ్చింది ఇండియా వచ్చింది. పెళ్లి చేసుకోలేక ఏమైనా సరే స్త్రీ విద్య కావాలి, స్త్రీలలో విద్య ఉంటేనే, చదువుకుంటేనే వాళ్ళల్లో చైతన్యం వస్తుంది, వాళ్ళలో విజ్ఞత వస్తుంది, వివేకం వస్తుంది. అంచేత చదువుకోవాలి. అంతే స్త్రీల కోసం ఒక స్కూల్ పెట్టి, అలాగే సమస్యల స్త్రీల కోసం ఒక సదన్ పెట్టింది, ఒక హోమ్ పెట్టింది. ఇంకా చూసింది దేవదాసీలు. ఆ రోజుల్లో కొంతమంది స్త్రీలని దేవాలయాలకు అంకితం చేసేవాళ్ళు. ఇప్పుడు జోగిని దురాచారం అట్లుగానే దేవదాసి వ్యవస్థ మన. ఇంకా దేవాలయాల్లో వాళ్ళు డ్యాన్స్ చేయడం, చివరికి ఓ ఉంపుడు గత్తిలాగా ఉండడం. ఈ చాలా దారుణమైన వ్యవస్థ దేవదాసి వ్యవస్థ. కేవలం కొంత పెత్తందారుల సుఖం కోసమని ఆ ఊళ్ళోని అందమైన ఆడపిల్లల్ని దేవుడికి అర్పించి ఈ రకంగా చేస్తారా, కొన్ని వంశాలని ఈ రకంగా చేస్తారా అని చెప్పి ఈ దేవదాసి వ్యవస్థ పోవాలని పోరాటం చేసింది. అక్కడ మళ్ళీ వ్యతిరేకత ఏం చేసి అడుగడుగునా అలాగే ఇక నర్సులు, చదువు నర్సులు కావాలి బాగా. ఎందుకంటే డాక్టర్లు ఎలా కావాల్సిందే, నర్సులుండి కనీసం కొంతైనా నర్సింగ్ కేర్. ఇళ్ళ దగ్గర కాన్పులు అవుతుంటే ఎంతమంది చెప్తారు, నర్సింగ్ ట్రైన్ మంది ఇళ్ళ దగ్గర కొద్దిగా సైంటిఫిక్గా డెలివరీ అవ్వాలి. ఆ రోజు నాటు మంత్రాలు ఉండేవాళ్ళు, ట్రైనింగ్ పొందేయాలి, నర్సింగ్ ట్రైనింగ్. అయినంత మంది నర్సింగ్ ట్రైనింగ్ కావాలి ప్రోత్సహించింది. ఇంకా చివరికి ఇక ఆమెకి ఎంతవరకు వచ్చిందంటే, ఆవిడ చాలా చదువుకుంది. అమెరికా పోయింది. మ్యాక్స్ మిల్లర్తో కూడా ఆవిడకి పరిచయం అయింది. అక్కడి నుంచి చాలా ఇతర లాంగ్వేజ్ కూడా నేర్చుకుని అక్కడి నుంచి మ్యాక్స్ మిల్లర్ చూసినవాడ గ్రీకు హిబ్రూ భాషను కూడా పాండిత్యం సంపాదించింది. గ్రీకు హిబ్రూ భాషలో కూడా. తర్వాత బైబిల్ని మరాఠీ భాషకు అనువదించింది. దానికి ఒక రకంగా పెంకుతనం వచ్చింది. అంచేత క్రిస్టియన్ మారింది కదా, చూస్తాను వీళ్ళు మా పని చెబుతాను, బైబిల్ని మరాఠీ భాషకు అనువదించింది. చదవండి మీరు అంత బైబిల్ చదవండి. ప్రేమతత్వం కావాలి, ప్రేమతత్వం. బైబిల్లో ప్రేమతత్వం అని చెప్పడం పెట్టింది. ప్రేమతత్వం ఈ రకం హీనంగా మనుషులు చూడడం కాదు అని ఒక రకం చెప్పాలంటే మూఢత్వం మీద, ఛాందస్వం మీద కొరడా ఝులిపించింది రమాబాయి. అయితే ఆవిడ క్రిస్టియన్ మత ప్రచారం చూస్తున్నారు, కానీ ఆవిడ అలా చేయలేదు. ఆవిడ హిందువులకి ఇక్కున్న ఆచారాలు, సాంప్రదాయాలు, ఆడదాని చూపించి వివక్షతలా ఆవిడ పోరాడింది. వివక్షత, స్త్రీల ఎడల వివక్షత పనికిరాదు, మహిళా జాగృతి కావాలి, మహిళలు చదువుకోవాలి అని చెప్పేసి ఆవిడ మంచి స్పీకర్ కూడా. పండిత్ రమాబాయి సంస్కృతి చదువుకుంది కదా,
ఆవిడ స్పీకర్ అయితే ఈ విక్టోరియా రాణి కూడా ఆవిడ స్పీచ్ని ఆవిడ ఇంకా ఫిదా అయిపోయింది. విక్టోరియా రాణి పిలిచి ఆవిడ సన్మానించింది. అంత ఇదిగా నువ్వు చేస్తాను. ఇక కుల నిర్మూలన జరగాలని పోయి చేసినమాట. ఇక ఈ చదువు మెయిన్గా మహిళా విద్య గురించి ఆవిడ చాలా చేసింది. అంతేకాక స్త్రీ ధర్మనీతి అని పుస్తకం రచించింది. చాలా పుస్తకాలు రాసింది ఆవిడ. కొన్ని దాదాపు 28-30 పుస్తకాలు రాసింది. తర్వాత ఏమో అగ్రవర్ణాలు హిందూ స్త్రీలని ఈ అగ్రవర్ణాల్లో హిందూ స్త్రీల యొక్క బాధల గురించి రాసింది. పై కొలసలే కానీ అక్కడున్న స్త్రీలు ఎలాంటి బాధలు పడుతున్నారని వాళ్ళ గురించి రాసిన పుస్తకాలు రాసింది. అలాగే ఇంకా చాలా దేశాలు ప్రకటించింది. ఈ వితంతువుల కోసం శారదా సదన్ పెట్టింది. వితంతువుల కోసం భర్త చనిపోతే వాళ్ళ కోసం వచ్చేసి వాళ్ళు చేసింది. ఇలా 30 పుస్తకాలు రాసింది ఆవిడ. ఇంకా ముఖ్యంగా పిల్లలు స్త్రీల విముక్తి కోసం ముక్తి సదన్ పెట్టింది. వాళ్ళు ఎవరైతే బాధల్లో ఉన్నారో వీళ్ళకు ముక్తి సదన్ పెట్టింది. ఆ రంగా ఎన్నో రకాలుగా ఆవిడ మహిళల కోసం ఎన్ని చేయడానికి చేసింది. పండిత రమాబాయి ఆవిడ చివరికి 1922 ఏప్రిల్ 5న మరణించారు. ఆవిడ స్త్రీలలో చైతన్యానికి, విద్యావ్యాప్తికి, సంఘ సంస్కరణకి ఆవిడ చేసిన కృషి అమోఘం. అలాంటి మహిళల్లో చైతన్యం, ఆ పట్టుదల, మహిళలు జాగృతం అయితేనే, మహిళా సాధికారత వస్తేనే సమాజం మారుతుంది, సామాజిక అభ్యుదయం వస్తుంది. సామాజిక అభ్యున్నతికి మహిళా విద్య అవసరం. మూఢనమ్మకాలు పోవాలి. మూఢనమ్మకాల వల్ల సమాజం ఎంతో వెనకబడుతుంది. అంటే మహిళా చైతన్యం కావాలి, మహిళా విద్య రావాలి. అప్పుడే సమాజం ముందుకు వెళ్ళేటప్పుడు ఆవిడ ఎంతో కృషి చేశారు. ఇలాంటి వాళ్ళు చేయబట్టే ఈనాడు సమాజంలో మహిళల ప్రగతి కొంత ఆశాజనకంగా ఉంది. డాక్టర్ గారు, పిరమిడ్ ధ్యానం వల్ల ఎంతో ప్రయోజనమని, మెరుగైన ఆరోగ్యంతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయంటారు. ఈ విషయం గురించి మీరేమంటారు? పిరమిడ్ ధ్యానం అనేది దానివల్ల ఏదో ఆరోగ్యం పెరుగుతుందని, తర్వాత తెలివితేటలు పెరుగుతాయని, ఇంక ఏదేదో గొప్ప వస్తాయి, గొప్ప ఏంటి శక్తులు వస్తాయని చెప్పేది అంతా ఒట్టి థ్రాష్ అంటే చెత్త. దాంట్లో ఏమీ నిజం లేదు. ఏం చెప్పేది ఎంత సూడో సైన్స్ అనమాట. సైన్స్ ముసుగులో ఒక మౌఢ్యాన్ని ప్రచారం చేయడం. సైన్స్ ఈ ఆస్తికత్వం అంతా, ఈ ఆస్తికవాదులంతా కూడా సైన్స్ ముసుగులో మౌఢ్యాన్ని తీసుకో. ఒక గ్రహణాలు తీసుకుంటే గ్రహణ టైంలో అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి. దానివల్ల గర్భిణీ స్త్రీలో ఉన్న వాళ్ళకి ఇక గర్భంలో చెప్పినాయి వస్తాయి. అరే అల్ట్రావైలెట్ రేస్ నిజం వస్తాయి కదా చెప్పి ఇళ్లలో తలుపులు వేసి కూర్చుంటారు. అరే ఎప్పుడు సూర్యుడే, ఎప్పుడు చంద్రుడే, ఎప్పుడు భూమి, గ్రహణాన్ని ఒకే కక్షలోకి వచ్చి సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వస్తుంది. ఇక ప్రత్యేకంగా సూర్యుల్లో ఆ టైంలో అల్ట్రావైలెట్ రేస్ ఇచ్చేవని అల్ట్రావైలెట్ రేస్ రావే ప్రశ్నించరు. అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి అంటే సైన్స్ పదాలతో అర్థం కాకుండా జనాల్ని గందరగోళం పెట్టేసేస్తే బురిడి కొట్టిస్తుంది. వాళ్ళు తెలుసారు కదా. కానీ జనాల్ని అలా బురిడి కొట్టిస్తుంది ఆస్తికత్వం, ఆస్తుల. అలాగే పిరమిడ్ ధ్యానం చెప్తారు. పిరమిడ్ ధ్యానం ఎంత మోసపూరితమైన సిద్ధాంతం అంటే మోసపూర్తి. వీళ్ళు ఏమంటారంటే పిరమిడ్ ధ్యానం సంబంధించింది, పిరమిడ్ అంటే అగ్నిగర్భ అని అర్థం చెప్తారు. అగ్నిగర్భ అని. ఈ సృష్టిలో సర్వజీవులకి ప్రాణాధార శక్తి సూర్యుడు. సూర్యుడు కూడా అగ్నిగర్భే. ఆ సూర్య తేజస్సుని స్వీకరించి తన గర్భంలో ఆ తేజస్సుని పిరమిడ్ అద్భుత శక్తితో ప్రకాశింపజేస్తుందని అంటారు. పిరమిడ్ అని పెట్టుకుని ఆ పిరమిడ్ ద్వారా మన దగ్గర వెళ్ళి పెట్టుకుంటే ఆ సూర్యుని యొక్క అగ్నిగర్భంలో దాని అద్భుతమైన శక్తి మనలో ప్రవేశించి మనలో ఎనలేనటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయని ఈ పిరమిడ్ ధ్యానం సంబంధించిన పిరమిడ్ వాదులు చెప్తారు. మనకి ఏది పిరమిడ్ దగ్గర పెట్టుకుని చాలు, పిరమిడ్ చూసుగా ఇంత ఉండొచ్చు అన్నది, ఆ పిరమిడ్ దగ్గర పెట్టుకుని చాలు నీకు ఎక్కడైనా అద్భుతమైన శక్తులు వస్తాయి. ఇక విద్యుత్ శక్తి బదులు ఇక్కడ చెప్తారు ఈ అగ్ని గర్భాన్ని దాని గొప్పతనంగా ఏం చెప్తారంటే వాళ్ళు విద్యుత్ శక్తి బదులు సౌరశక్తితో పనిచేసే బ్యాటరీలను వాడుతున్నట్లుగానే
బ్యాటరీలని సౌరశక్తి ద్వారా రీఛార్జ్ చేస్తున్నట్లుగానే దేహాన్ని కూడా సౌరశక్తితో చైతన్యవంతం చేయొచ్చని, దానికి పిరమిడ్ ధ్యానం ఎంతగానో తోడ్పడుతుందని పిరమిడ్ ధ్యాన ప్రచారకులు అంటారు. చూసుకో ఎలా పెట్టారు చూడు. నువ్వు సౌరశక్తితో బ్యాటరీలు ఛార్జ్ చేస్తావు కనుక ఆరోగ్యాన్ని నీ దేహానికి కూడా దాని వినేవాడికి అమ్మో కరెక్టే కదా నిజమే, ఈ సౌరశక్తితో బ్యాటరీలు ఛార్జ్ చేస్తాం కదా, అలాగే మన శరీరానికి కూడా ఛార్జ్ చేస్తాం అన్నమాట. ఆ పిరమిడ్ దగ్గరుంటే ఆ పిరమిడ్ ద్వారా మన ప్రచారంగా ఛార్జ్ అయిపోతాం అన్నమాట. జనాల్ని ఎలా బురిడి కొట్టిస్తారో ఈ మాటలన్నీ అర్థమవుతుందన్నమాట. అంతకంటే ఏం లేదు. ఈ పిరమిడ్ గురించి చెప్పేది రకరకాలు చెప్తారు. ఈ పిరమిడ్ ధ్యాన మందిరమే అవసరం లేదట. కొంతమంది చేశారంటే పిరమిడ్ ధ్యాన మందిరం ఏర్పాటు చేసుకుంటారు, ధ్యానం చేసి దాంట్లో కూర్చుంటారు. ఈ పిరమిడ్ ధ్యానం ఎలా ఉంటుందంటే దీంట్లో పిరమిడ్లు ఉండే దిశను కూడా పిరమిడ్లు నిర్వహణ చేస్తుంది. దిక్సూచితో ఉత్తర దిశను గుర్తించి దిక్సూచితో ఏం చేయాలంటే మరి ఇంట్లో ఒకవేళ పిరమిడ్ని గృహాన్ని నిర్మించుకోవాలంటే దిక్సూచితో ఉత్తర దిశని గుర్తించి ఉత్తర దిశలను కలుపుతూ గీత గీయాలట. ఇలా దిక్సూచి పెట్టు, ఆ ఉత్తర దిశ ఎక్కడ చూశారు అక్కడి నుంచి దాని తిన్నగా దక్షిణ దిశ కలుపు గీత గీయాలట. దీన్ని మ్యాగ్నెటిక్ నార్త్ అంటారట. తదుపరి గీత ఉత్తర కొనను కొన్ని డిగ్రీలు పడమర దిశగా పొడిగించి ఉత్తర దక్షిణాలు కలుపుతూ మరో గీత గీయాలట. అది కరెక్ట్గా ఉత్తర దిశ అవుతున్నట. ఇది వీళ్ళు చెప్పే కబుర్లు. అంటే మ్యాథమెటిక్స్ కూడా ఉన్నట్లుగా జనాల్ని భ్రాంతి కలిగించడం ఇదంతా కూడా. ఇక పిరమిడ్ ధ్యాన మందిరమే అవసరం లేట. చివరికి ఎంతకు వచ్చారు, నువ్వేం ఇంట్లో పిరమిడ్ ధ్యాన మందిరం పెట్టుకోసం లేదు. 6 అంగుళాల పిరమిడ్ కూడా పిరమిడ్ ధ్యాన మందిరంలాగా ఫలితాన్ని ఇస్తుంది. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవాళ్ళు 6 అంగుళాల పిరమిడ్ని తల మీద 30 నిమిషాలు పెట్టుకుంటే మైగ్రేన్ తలనొప్పి నయమైపోతుంట. దాన్ని పెట్టుకుంటే ఉబ్బసం గుండె జబ్బు ఉన్నవాళ్ళు గుండె మీద పెట్టుకుంటే అవి లేకుండా పోతాయట. చూడు, గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఇప్పుడే పోతాయట. వెన్ను నొప్పి ఉన్నవాళ్ళు 6 అంగుళాల పిరమిడ్ 30 నిమిషాలు వీపు మీద పెట్టుకోవాలట. ఇలా అనేక జబ్బుల్లో నమూనా పిరమిడ్ని దగ్గర పెట్టుకుంటే రోగాలు పోతాయట. వేరే మంత్రాలు తంత్రాలు అవసరం లేట. పిరమిడ్ చికిత్స అలౌకిక ఆనందం లభ్యమవుతుంట. తెలిసేట్లే కదా, అలౌకిక ఆనందం, అత్యధిక మానసిక ఉల్లాసం కలుగుతుందట. గెంతులేసి బాగా జ్ఞాపశక్తి పెరుగుతుందట. పూర్వజన్మ స్మృతులు కూడా మనసును తట్టుతాయట. సూక్ష్మ శరీరంలో గ్రహాంతరయానం చేసి వస్తారట. నీ సూక్ష్మ శరీరం తయారవుతుంది. అలా కళ్ళు మూసుకుంటావు, అలా ఇలా గ్రహాంతరం చేసి మొత్తం లోకాలన్నీ తిరిగి వచ్చేస్తావు. తెలిసిన పరలోకవాసులతో దర్శన భావం లభిస్తుందట. ఇది అంటే ఈ పిరమిడ్ ధ్యాన వీళ్ళు ఉన్నారే ప్రచారకులు ఎంత ఎలా చెప్తారు చూడు. ఇదంతా బట్టి బోగస్. జనాల్ని కబుర్లతో ఎలా ఆస్తికత్వంలో మనుషుల్ని మూర్ఖంగా ఉంచి ఎన్ని రకాలుగా మనుషుల్ని మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేస్తాయి. ఆస్తికత్వం అంతా అంతే. స్వర్గం, నరకం, మోక్షం, ఇది అది ఏది అదృష్టం దురదృష్టం, ఇంక ఈ పదాలు చెప్పాలి. ఎవడికి ఇష్టం వచ్చేటో వాళ్ళు పెట్టేస్తారు. ఎన్ని రకాలుగా ఆస్తికత్వంలో ఎవడు తోచిన దాడితో సృష్టించేస్తాడు. పిరమిడ్ ఛానల్ అశాస్త్రం ఎలాంటంటే పిరమిడ్ చెప్పే విషయాలు అశాస్త్రమైన చెప్పాల్సిందే. అభూత కల్పనలు అవన్నీ కూడా. 6 అంగుళాల పిరమిడ్ ఒంటి మీద పెట్టుకుంటే రోగాలన్నీ పోతాయని ఒట్టి అబద్ధము. ఎవరైనా నిజంగా గుండె జబ్బు వాళ్ళు పెట్టుకుంటే గుండె డాక్టర్కి వెళ్ళకపోతే డాక్టర్ చూపించకపోతే చివరికి గుండె జబ్బు ఠా అంటాడు. డౌట్ లేదు. వాడు 3 వెసల్స్ బ్లాక్ అయిపోయి గుండె ముందు యాంజానా నొప్పి వస్తుంటే 3 కార్నర్ వెసల్స్ బ్లాక్ అయిపోయినాకో 90% బ్లాక్ అయిపోయి గుండెలో నొప్పి వస్తుంటుంది. పిరమిడ్ పెట్టుకున్నానుకో యాంజానా నొప్పి మొట్టమొదటి వచ్చిపోతుంటుంది. వచ్చిపోతుంటే పిరమిడ్ పెట్టుకుంటే వాడు పడుకునే ఎప్పుడన్నా యాంజానా నొప్పి కొద్ది రెస్ట్గా ఉంటే ఉండదు, కొద్ది కదిలితే నడిస్తే వస్తుంది. పడుకున్నబ్బా వెళ్ళి బాగుంది నాకు పని చేశాను అనుకుంటా. లేచి నడవ ఒక దెబ్బతో ఒకసారి మాస్ ఇన్ఫాక్షన్ వస్తే పట్టుపని లేచిపోతాడు. పిరమిడ్ ఏం చేస్తుంది? అలాగే నమ్మది. అంచేత ఇంకా చెప్పాలంటే ఈ పిరమిడ్ ధ్యాన సభ్యులు ఏం చేస్తారంటే అలా పెట్టి కళ్ళు మూసి ధ్యానం చేస్తే ఇక ఎక్కడలేని ప్రశాంతత వస్తుందట. అంటే రిలాక్సేషన్.
రిలాక్సేషన్కి మనం కూడా మనం కూర్చొచ్చినప్పుడు ప్రశాంతంగా కూర్చుంటే మనం కూడా నిండుగా ఊపిరి నిండా గాలి సీలు పెడితే మనకేం అవసరం ఓం అని అవసరం లేదు, దేవుడు అనవసరం లేదు, ఏమవసరం నిండుగా గాలి పీలితే మనకి రిలాక్సేషన్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రిలాక్సేషన్ థెరపీ అంటాం. నువ్వు తీసే గాలి మీద ధ్యాస పెట్టి తీసావు గాలి వెళ్ళకు, అది ఒక 10 సార్లు 20 సార్లు చేసావు, గాలి పీలుస్తావు, బిగబడతావు, వదులుతావు. అలా చేస్తుంటే ఏమవుతుందంటే నీకు ఒక రిలాక్సేషన్ వస్తుంది, మానసికంగా వస్తుంది, శారీరకంగా వస్తుంది. ఇది సైంటిఫిక్. అలాగే ఏదైనా సరే నువ్వు నడిస్తే వస్తుంది, మాలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఉంటాయి, దాంట్లో చక్కగా రిలాక్సేషన్ ఉంది. నువ్వు వాకింగ్ చేసావుకో ప్రశాంతమైన గాలిలో ఒక అరగంట వాకింగ్ చేసి ఇప్పుడు మామూలు సైంటిఫిక్గా అయితే ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎంత స్ట్రెస్లో ఉన్నా రోజు 20 నిమిషాలు వాకింగ్ చేస్తారు. 20 నిమిషాలు రోజు వాకింగ్ చేస్తే వాడు ఆరోగ్యం చక్కగా ఉంటుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. డైలీ కూడా అసలు ఆల్టర్నేట్ డే 20 minutes వాకింగ్. ఇదే పిరమిడ్ పెట్టుకుంటే ఏమవుతుంది, వాడు ఎక్కడైతే మనసంతా లగ్నం చేసి అబ్బాయిని పిరమిడ్ పెట్టుకుని అలా అనుకుంటే నువ్వు కూర్చే పిరమిడ్లో అది పెట్టుకు ఓం 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 అనుకో అంటాడు. అసలు నువ్వు కూర్చొని 1 2 3 4 నెంబర్ లెక్క పెట్టినా ధ్యాస పెట్టి మనసు పెట్టి లెక్క పెడితే అలా అయినా వచ్చేస్తుంది. మనసుని మనం కొద్దిగా మామూలు దానికి కొద్దిగా మరల్చాలి, దీక్ష మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది రిలాక్సేషన్ అయిపోయింది. అది మజిల్స్ రిలాక్సేషన్ వస్తుంది, స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిస్తుంది, మనిషికి స్ట్రెస్ తగ్గుతుంది, టెన్షన్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, హాయిగా ఉంటాడు. ఎందుకు ఇవన్నీ తెలియక జనాల్ని చెబుతున్నానే ఆధ్యాత్మికం పేట, ఆస్తికతం పేట, ఇలాంటివన్నీ పిరమిడ్ ధ్యానం ఇంకోటి మనుషుల్ని ఎలాగా మస్కా కొడుతున్నారు. ఎంత హంబకం. అంచేత ఇవి వైద్యశాస్త్రం ఇచ్చినట్టే మానసిక ప్రశాంతతకి పిరమిడ్ ధ్యానం అవసరం లేదు. కేవలం మనకు కావాల్సిన రిలాక్సేషన్ చేస్తే సరిపోతుంది. దీనిలో ఎందుకని మనం రిలాక్సేషన్ మామూలు రిలాక్సేషన్ చేసినట్టే స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి, తగ్గాలి. అంచేత ధ్యానం అనేది ఏమాత్రం దైవశక్తి ఆవహించడం కాదు, ఇంకేం కాదు. ఆ పిరమిడ్ ద్వారా అగ్ని శాపంతి రావడం మనకేం కాదు. అది కేవలం సెల్ఫ్ హిప్నోటిజం. అంచేత సెల్ఫ్ మోటివేషన్తో సెల్ఫ్ సజెషన్తో మనిషి తాను సృష్టించుకున్న మానసిక వాతావరణం లోను కావడం తప్ప ఇంకే కాదు. అంతకంటే భగవంతుడు రావడం కాదు, శక్తి కాదు. అంతే పిరమిడ్ ధ్యానం అనేది ఒట్టి థ్రాష్. దానివల్ల వీళ్ళు ప్రోమో అయ్యేది, వాడు చెప్పేవన్నీ అబద్ధాలు. మీకేమైనా రిలాక్సేషన్ కావాలంటే సైంటిఫిక్గా రిలాక్సేషన్ థెరపీస్ చాలా ఉన్నాయి, ఆ ప్రాక్టీస్ చేయండి. ఇది బాగా అనవసరంగా ఒక దైవభావం మనసులో పెట్టుకుని బుర్ర చెడగొట్టుకోకండి. శుభ్ర విజ్ఞతతో వివేకంతో ఉండండి, వాళ్ళే సరైన మనుషులు అవుతారు. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. ఎందరో వినియోగదారులు అందరికీ వందనాలు. ఇలాంటి ఛానల్స్ వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల ఎంతోమంది వినియోగదారులకి అవగాహన కలుగుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వినియోగదారుల రక్షణ చట్టం రాకపూర్వము వినియోగదారుడంటే ఎవరు అని ప్రశ్నిస్తే ఎక్కడుంటాడు ఈ వినియోగదారుడు అని వెతికే పరిస్థితి. వినియోగదారులకు ప్రత్యేకమైన పేరు లేదు. వినియోగదారుడని ప్రజలే వినియోగదారులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన కొంతమంది మహానుభావులు వినియోగదారుల సంఘాలను స్థాపించారు. కావలసినన్ని రకాల వస్తువులు తనకు కావలసిన ధరలో ఎంచుకునే శక్తి అతనికి ఉంటే ఆ కన్స్యూమర్ కింగ్ అవుతాడు. మీరు రేపు మార్కెట్లోకి వెళితే మీ మాట చెల్లుబాటు కావాలి, కానీ సెల్లరు మిమ్మల్ని మోసం చేసే అంత ధైర్యం తెచ్చుకోకూడదు. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, దేవుని కృప కోసం, పాపాల నుండి విముక్తి కోసం, వ్యాపార ఆరోగ్య లాభాల కోసం ఇటీవల జనం బాబాలను సందర్శించడం ఎక్కువైపోయింది. ఈ విషయంపై మీ కామెంట్ ఏమిటి? చూడమ్మా, మోక్షం అనేది చివరికి మృత్యువుకి దారి తీస్తుంది. అది ఇటీవల జరిగిన సంఘటనలు దానికి ప్రతిరూపాలు.
మోక్షం అనేది సమాజ ప్రగతికి అవరోధమే కాదు, మోక్షం మరణానికి కూడా మూలం. ఉత్తరప్రదేశ్లో కొద్ది రోజుల క్రితం హత్రాస్ అనే చోట సత్సంగ్ సంబంధించినటువంటి ఒక ప్రసంగం, సత్సంగులు ఆ సత్సంగ ప్రసంగం కోసమని వేలాది మంది జనం వచ్చారు. అక్కడ ఏంటంటే ఆ హత్రాస్లో అక్కడ స్టాంపిడ్ జరిగింది. స్టాంపిడ్ జరిగితే 121 మంది చనిపోయారు. 121 మంది చనిపోయారు దాంట్లో సత్సంగంలో. కొన్ని వేల మంది గాయాలు పాలయ్యారు. హాస్పిటల్ ఇంకా చావు బతుకు మధ్య ఉన్నవాడు కూడా ఉన్నారు. ఏమిటి అంటే ఇంకేం లేదు, అక్కడ భోలే బాబా అన్నవాడు సత్సంగ్ ఉపన్యాసం ప్రసంగం, సత్సంగ ప్రసంగం ఏమిటంటే దేవుని గురించి ఇలా ఉండాలి అలా ఉండాలని దేవుని. ఈ సత్సంగ పరివారం ఉంటుంది. సత్సంగ పరివారం ఒక గ్రూప్ ఉందమ్మా. వాళ్ళు ఏం చేశారంటే దేవుని వాక్కులు అన్నట్లుగా దేవుని చేరుటకొని మన జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి, మన జీవితం ఇలా ఉండాలని సత్సంగ్ పరివార్ అని పెట్టి దాంట్లో ఎంత మౌఢ్యం ఉందంటే ఓ పక్కమో నీతి చెప్తున్నట్లు ఉంటాయి. మానవ సంబంధాల్లో ఇలా ఉండాలి అలా ఉండాలి నీతి సూత్రాలు చాలా చెప్తారు. సత్సంగ పరివార్లో నీతి సూత్రాలు చాలా చెప్తాడు. ఈ భోలే బాబా విషయంలో ఏమిటంటే ఆయన నడిచిన దారిలో ఉన్న దుమ్ముని తీసుకుని నుదుటిని పెట్టుకుంటే వాడు బొందుతోనే కైలాసంకి పోతాడు చచ్చాక. ఎవరేళ్ళు కానీ ఎంతంటే మోక్షం కలుగుతుందట. మోక్షము బొందితో కైలాసం సరే వాడు ఎన్ని పాపాలు చేసినా, ప్రతి మనిషి అనుకుంటారు నేను పాపం చేస్తున్నాను అని అనుకుంటాడు. అంచేత ఎన్ని పాపాలు చేసినా వాడు నడిచిన భోలే బాబా నడిచిన దారిలో ఉన్నంటే దుమ్ముని తీసుకుని నుదుటినంత పెట్టుకుంటే చాలు వాళ్ళకి మోక్షం వచ్చేస్తుందని ఒక మూఢనమ్మకాన్ని చెప్పలేంత ప్రచారం చేశారు. అంచేత ఈ సత్సంగ ప్రసంగానికి ఆ సత్సంగ పరివార్ వాళ్ళు ఈ భోలే బాబా మీటింగ్కి హత్రాస్లో పెట్టి వాడు అక్కడ నడుస్తూ వెళుతుంటే ఆ దుమ్ము వాడు నడిచిన బాటలోని దుమ్ముని తీసుకుని నుదిటిని పెట్టుకోవడం కోసం వంగితే వాళ్ళ మీద జనాలు మరింత వంగి ఒకరి మీద నడుచుకుంటూ పోతే చచ్చిపోయారు 120 మంది. ఎంత వాడు నడిచిన బాటలోని దుమ్ముని తీసుకుని నెత్తిని పెట్టుకుంటే వాళ్ళకి మోక్షం వస్తుందట. 120 చచ్చిపోయి అనేక మంది చావు బతుకులు ఇంకా వెంటిలేటర్స్ మీద బాటలోని ఉత్తరప్రదేశ్లో హాస్పిటల్స్లో ఉన్నారు. అంటే మోక్షం అనేది కానీ ఇలాంటి మనుషుల్లో ఎంత మౌఢ్యాన్ని ఈ ఆస్తికత్వం ప్రచారం చేస్తుంది. ఆ అడ్డు పెట్టుకుని ఈ దొంగ బాబాలు ఎంత దోపిడీ చేస్తారో అర్థం ఉంది. ఒక పక్కేమో నీతి సూత్రాలా, రెండో పక్క అబద్ధాలా. వాడు నడిచిన బాటలో భోలే బాబా నడిచిన బాటలో దుమ్ము తీసి నెత్తి పెట్టుకుంటే మోక్షం వస్తుందా? నిజంగా వాడు చెప్పేది ఎన్నో నీతి సూత్రాలు చెప్తున్నారు వాళ్ళు. ఇంత దగ్గర మానవ సంబంధాలు ఎలా ఉండాలి అలా ఉండాలని నీతి సూత్రం చెప్తారు. అబద్ధాలు చెప్పదు చెప్తారు. అబద్ధాలు ఈ రకంగా చేస్తుంటే వాడు ఎందుకు ఊరుకుంటున్నాడు? వాడు అలాంటిది లేదు చెప్పాలి. వాడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం వాడు నడుస్తుంటే మా బాటలో దుమ్ము కోసం పడి చచ్చేట్లుగా చేశాడంటే వాడు ఎంత మౌఢ్యాన్ని ప్రచారం చేశాడు భోలే బాబా. ఆ భోలే నారాయణ సాకార్ అంటే వాడి పేరు పూరాశ్రమంలో భోలే బాబా పేరు. చివరికి ఏం చేయడు వాడు ఉన్నాడు, పారిపోయాడు అక్కడి నుంచి ఈత పడితే. వాడు ఇంత మహత్యం ఉన్నవాడు పారిపోవడం ఏంటి? మళ్ళీ పోలీసులు పట్టుకుని భయమా? ఇంతమంది చంపడం ఇంతమంది చావు కానమైనవాడు వాడు పారిపోతాడా? అంటే ఎంత ఏ రకమైన మౌఢ్యం సమాజంలో పెంచి పోషించి జనాల నాశానికి వీళ్ళతో కారకులు అవుతున్నారో మనకు అర్థమవుతుంది. ఆస్తికత్వం మనిషిలో మౌఢ్యాన్ని పెంచుతోంది, చావు కూడా దరిచేరుస్తుంది. ఒట్టి మౌఢ్యమిత్రం కాదు, చావు కూడా జరిచేస్తుంది. ఇది మా హత్రాస్లో జరిగిన ఇన్సిడెంట్ మనకి సంకేతం. అలాగే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది.
పూరి జగన్నాథ్ టెంపుల్ రథయాత్ర అంటారు. ఆ పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఆ రథాన్ని చివరికి ఒక దేవతని వీళ్ళు కూర్చోబెట్టి లాగుతుంటారు. ఆ లాగుతూ ఉంటే ఆ పట్టుకుని లాగుతుంటే మన కూడా జనం అక్కడ స్టాంపెడ్ జరిగి జనం మీద కుమ్ముకుని అక్కడ ఇది చచ్చిపోయారు, అనేక మందికి గాయాలైపోయారు. ఆ తాడు పడి ఎవడు లాగుతుంటాడో వాడు ఆ తాడు లాగుతున్నప్పుడు దేవుడు కూడా కృష్ణుడు కూడా ఆ రథంలో లాగుతుంటాడు. ఆ కృష్ణుని యొక్క గాలి తగులుతుంటాడు అందరికీ. కృష్ణుడు కూడా వస్తాడు అక్కడ. కృష్ణుడు కూడా ఆ టైంకి అక్కడ రథయాత్ర జరుగుతున్న కృష్ణుడు వచ్చి దానికి తవ్వుతాడు. వాడు కృష్ణుడు లార్డ్ కృష్ణ విజిట్స్ మదర్ ప్లేస్ అట. పూరి లార్డ్ కృష్ణకి మదర్ ప్లేస్ అట. ఆ రోజున రథయాత్రుడు వచ్చి విజిట్ చేస్తాడట. అలాగే విష్ణు జగన్నాథ్ విష్ణు రూపమే అక్కడ వస్తాడు. విష్ణుకి తన రూపంలో భగవంతుడు వచ్చి అక్కడ ఉంటాడు, దాంట్లో రథం మీద ఉంటాడట. ఎన్ని అబద్ధాలు! దీని దగ్గర సత్సంగ పరివాళ్ళు ఏమంటారు తెలుసా? లాగుతూ ఉంటే ఆ రథాన్ని తాడుపట్టు లాగుతూ ఉంటే ఓ పక్క విష్ణు వచ్చాట, ఎడం చేయి పుచ్చుకుంటాట, ఎడం చేయి తాకుతాట. ఎడం చేయి అయితే ఎక్కడలేనటి మాత్యం అంతా వీడికి వచ్చేస్తుందట. లాగేవాడు ఎవడైతే రథచక్రాన్ని రథానికి మించి తాడును లాగుతుంటారో విష్ణు వచ్చి అచ్చయి తగ్గుతాట. అంటే ఆ రథం లాగడం కోసం జనాలందరూ విష్ణు వచ్చి వాళ్ళ చేతి అందులో ఎడం చేయి తగ్గుతాట, ముడి చేయి కూడా కాదు. ఏమిటో కుడి చేయిలో లేదు, ఎడం చేయిలో ఏమిటి వచ్చిందో. అంటే ఎట్లా లాగి కుడి చేయి ఎట్లా పెడతారు అంటే రెండో చేయి అంటే రెండు చేతులు లాగడం కోసమని ఇదొకటి. రథాన్ని రెండు చేతులు లాగడం కోసం, లేదా పూర్వం లాగేవాడు కాదనమాట. అంచేత ఎడం చేయని తాగుతాట భగవంతుడు వచ్చి టచ్ చేస్తే ఇటు ముక్తి మోక్షం అన్నీ వచ్చేస్తాడు. ఏమిటి ఇది? జనాలకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటుందా? అసలు ఆలోచిస్తున్నారా యారు ఆస్తికత్వం మనుషుల్ని ఏమైనా ప్రశ్నించనిపిస్తుందా? దేవుడి గురించి మాట్లాడడానికి వీలు లేదు. దేవుడి గురించి మాట్లాడితే అంతకంటే పాపం మరొకటి లేదు. దేవుడు ఏం లేడు, దేవుడు తప్పకుండా ఉన్నాడు దేవుడు అంటారు వాళ్ళు. ఏంటి దేవుడు ఉన్నాడు? ఈ మనుషులు చంపేవాడు వీడు దేవుడా? వాడు నిజంగా ఆ దేవుడే వచ్చి కృష్ణుడు వచ్చి అక్కడ ఉండి విష్ణు వచ్చి వాళ్ళని తాగుతూ ఉంటే వాళ్ళు మరి రథం ఎందుకన్నా రథం కింద ఎందుకు పడి సావాలి, వాళ్ళందరూ ఎందుకు తొక్కిసలేడు జరిగి ఆపలేడు దేవుడు. వాడేం దేవుడే, మనుషులు రక్షించలేనివాడు. పడబడి 4 వాయించాలి ఆ దేవుణ్ణి. వాడు వచ్చి జనాల్ని కాపాడలేడు. వాడేం దేవుడు అసలు? మనుషుల్ని కాపాడలేనివాడు. వాడి శక్తి ఉంది అడిగి అలాగే వాడు మామూలు అడిగితే సాధారణ అనమాట. వాడేం దేవుడు అన్నప్పుడు దేవుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తం అంటారు కదా. ఎందుకు అంతమంది వందల మంది పూరిలో మరి జగన్నాథ రథయాత్రలో చావాలి? ఎందుకు అంతమంది ఇద్దరు చచ్చిపోయారు, అంతమంది గాయాలే ఎందుకు అవ్వాలి? ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో జరిగినట్టు 4 రోజులు కొద్ది రోజుల్లోనే ఇక్కడ జరిగింది ఇలాగా. అంటే మత మౌఢ్యం మనుషుల్ని ఎలా ఉంచుతుందో ఆలోచించండి. ఆస్తికత్వం మనిషిని ప్రశ్నించనివ్వదు. అసలు ఇంకా దేవుడు లేపడండి, దేవుడు ఉన్నాడు, ఎందుకు లేడు, దేవుడు లేడు అంటారు. దేవుడు ఇలాగ చచ్చేది. దేవుడు లేడు, ఎవరు లేదు, ఎందుకు కల్పితాలు. జనాల్ని దగా చేస్తూ జనంలో మౌఢ్యాన్ని పెంచుతూ ఆ మౌఢ్యంతో దోపిడీ వ్యవస్థని పెంచుతోంది. ఆస్తికత్వం ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తోంది. ఈ సమాజంలోనే దోపిడీ వ్యవస్థకి, దోపిడీగాళ్ళకి, ఈ పెత్తందారులకి వీళ్ళందరికీ వంత పెరిగేది ఈ ఆస్తికత్వమే. ఆస్తికత్వం వల్లే సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయి, మనుషుల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, ఈయన వైషమ్యాలు ఉన్నాయి, ఇంతమంది దేవుళ్ళ మధ్య కొట్లాట్లు. ఎంత చేత ఇటీవలగా జరిగినటువంటి హత్రాస్లోని స్టాంపెడ్ కానీ పూరి చేస్తే మనుషులకు ఆలోచించండి, కాస్త విద్యతో ఉపయోగించండి. దేవుడే వచ్చి అడుగుతున్నప్పుడు కూడా వాడు ఇంత అడుగుతానంటే
అలాగే ఆ భోలేబాబా నడిచిన దారిలోని ఆ మట్టిని తీసి నుదిటి పెట్టుకోవడానికి జనాలు అంత మూర్ఖంగా మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారంటే 120 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఏం చెప్పాలి వీళ్ళని? మోక్షాన్ని ఎంత పెంచి పోషిస్తుంది ఆస్తికత్వం. అది ఎప్పటికైనా జనం మేలుకోవాలి, ప్రశ్నించాలి, పరిశీలించాలి. మూఢంగా దేన్ని నమ్మవద్దు, దేని మూఢంగా నమ్మవద్దు. అప్పుడే సమాజం మనిషి వ్యక్తి బాగా చక్క తయారవుతాడు, సమాజం బాగుపడుతుంది. లేదా సమాజం ఇలాగే అధోగతులు ఉండాల్సి వస్తుంది. డాక్టర్ గారు, జూలై 26వ తేదీన నాస్తికోద్యమ నిర్మాత గోరా గారి 49వ వర్ధంతి సభను నాస్తిక కేంద్రంలో నిర్వహిస్తున్నారు కదా, ఆ కార్యక్రమ విశేషాలను తెలియజేస్తారా? మీరా గోరా గారు మరణించి జూలై 26కి 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంలో ఆయన వర్ధంతి పురస్కరించిన నాస్తిక కేంద్రంలో ప్రతి సంవత్సరం మనం సభలు ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి జూలై 26 ఉదయం 11 గంటలకి గోరా గారి వర్ధంతిని పురస్కరించుకొని గోరా ఒక సామాజిక విప్లవకారుడు అనే సబ్జెక్ట్ మీద డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారు ఆమె మాట్లాడతారు. నాస్తిక కేంద్రంలోనే మన కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఆ కాన్ఫరెన్స్ హాల్లో మరి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని గోరా ఒక సామాజిక విప్లవకారుడు, నిజమే గోరా ఒక సామాజిక విప్లవకారుడు, సమాజంలో సమూలమైన మార్పు తీసుకురావడానికి, కులత నిర్మూలనకి మద్దతు, మానవులంతా ఒక్కటే, మానవుల మధ్య ఈ తేడాలు పనికిరావు, కులం పేట, మతం పేట, ఆస్తుల పేట, అంతస్తుల పేట, మానవులంతా ఒక్కటే, సమాజం కోసం, కులరహిత మతరహిత సమాజ నిర్మాణం కోసం దానికి నాస్తికత్వమే తోడ్పడుతుంది. అది ఒక పాజిటివ్ ఎథిజం అని గోరా గారు ప్రతిపాదించారు. మామూలుగా గోరా గారు పాజిటివ్ గురించి చెప్పముందు గోరా గారికి ముందు నాస్తికత్వం అంటే కేవలం దేవుడు లేడు అని చెప్పడం వరకే ఉండేది. నాస్తికత్వం ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లోనే ఉండేది. ఈ జ్యోతిషం అంతా కొట్టిది, మోయమని కొట్టిది, అది కొట్టిది, బాబాలంతా కొట్టిది అనే, కానీ ఏమిటి ఇవన్నీ దేవుడు లేడు, వీళ్ళదే కొట్టిదే. అలా అయితే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది, సాంకేతిక వ్యవస్థ ఎలా ఉంటుంది, నైతిక వ్యవస్థ ఎలా ఉంటుంది, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇవన్నిటిని అన్ని రకాల జీవితానికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ నాస్తికత్వం ఏ రంగా ఉంటుంది అని ఒక సమగ్రమైన జీవిత విధానంగా ప్రవేశపెట్టిన వ్యక్తి గోరా. ప్రపంచంలోనే నాస్తికత్వానికి పరిపూర్ణమైన రూపాలిచ్చింది గోరా. అందుకని గోరా గారు దీన్ని పాజిటివ్ ఎథిజం అని పెట్టేసి ఆయన ప్రతిభ సిద్ధాంతానికి పాజిటివ్ ఎథిజం, నిర్మాణాత్మక నాస్తికత్వం. అంతవరకు కేవలం విమర్శాత్మకంగా విమర్శ, దేవుడు లేడు, దేవుడు దేవాలు లేవు, దేవతలు లేరు, ఇవన్నీ లేవు, అంతే చెప్పారు. కానీ జీవితాన్ని ఒక జీవితంగా తీర్చిన వ్యక్తులు లేరు. అది గోరా గారికి క్రెడిట్. అలాగే ప్రపంచంలో నోన్ ఫస్ట్ ఎథి సెంటర్ విజయవాడలో ఏర్పరిచారు. 1940లో గోరా గారే ప్రపంచంలో మొట్టమొదటిసారి నాస్తిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నాస్తిక కేంద్రం ఉంది. ఈ రంగా గోరా గారు ఎన్ని రకాలుగా ఎన్ని రంగాల్లో ఆయన తీసుకొచ్చారు మార్పు చాలా విప్లవాత్మకమైంది. కులా విషయంలో ఆయన ప్రతి దాన్ని ఆయన ఏం చెప్పారో అది ఆచరించారు, ఏమన్నారో ఆచరణ చూపించారు. గాంధీ లాంటి వాళ్ళు కూడా గోరా గారిని కాదలేపారు. చివరికి గాంధీ గారి చివరి రోజుల్లో ఇక అసలు గోరా చెప్పిందే నిజం అనిపిస్తోంది, నాస్తికత్వమే జీవితంగా ఆచరిస్తే ఈ మత కల్లోలాలు కానీ ఈ రంగా మానవహోమం కానీ ఉండదనిపిస్తుంది అని గాంధీ అన్నట్లుగా సుందర్లాల్, ప్రొఫెసర్ సుందర్లాల్ గోరా గారి పెద్ద అమ్మాయి మనోరమ అర్జున్ వివాహం అప్పుడు ఆయన చెప్పారు. అంటే గాంధీ గారు అప్పుడు హత్య చేయడంతో జరిగిందని, లేకపోతే ఆయన చెప్పేవారు స్పష్టంగా. ఆయనతో అన్నట్ట గోరా చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది, ఈ మానవహోమం పోవాలన్నా, మానవత్వం రావాలన్నా నాస్తికత్వమే సరైన మార్గం అనిపిస్తుంది. అంటే గాంధీ లాంటి వారిని కూడా ఒప్పించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం గోరా గారిది.
అలాగే ఎన్ని రకాల జీవితంలో తీసిన సంస్కరణ వివాహాలు ఎన్ని కాదు, సమాజంలో షాకింగ్ రివల్యూషన్స్ తీసుకొచ్చారు ఆయన. ఇన్ని కాదు, అన్ని రంగాల్లో ఒకటి కాదు, ఇది అదేని కాదు, ఎన్ని రకాల ఒక విప్లవాత్మకమైన మార్పు. విప్లవం అంటే ఏంటి? సమూలమైన మార్పు గోరా తీసుకొచ్చింది. ఈ రకం అంతా కూడా అధ్యత గోరా ఒక సాంఘిక విప్లవకారుడు అని రేపు చల్లపల్లి సూర్యప్రణ గారు మాట్లాడుతున్నారు. ఇది ఉదయం 26వ తారీఖు ఉదయం 10-11 గంటలకి. అంచేత ప్రతి వాళ్ళని నేను కోరేదంటే వీలైనంతవరకు రండి. దూరంగా ఉన్న వాళ్ళు ఫేస్బుక్లో ఎథిక్స్ సెంటర్ అనేది సెర్చ్ చేసి ఫేస్బుక్లో దాంట్లో అంత చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గోరా గాంధీ గురించి సమగ్రంగా మేము ముందు పెట్టదలుచున్నాం. మరి ఆ రోజు మనం కలుద్దాం. ఆ రోజు రండి, వీరందరూ రండి, అందరం కలుద్దాం, మాట్లాడుకుందాం. అంచేత మన ప్రేక్షకులందరికీ నేను ఆ రోజు స్వాగతం పలుకుతున్నాను. ప్రియమేరా, ఇవాళ చాలా విషయాలు తీసుకున్నాం. ఈ సమాజంలో మూఢనమ్మకాలు తొలగించాలి, చైతన్యాన్ని తీసుకురావాలి అన్ని రంగాల్లో, అందరిలోనూ. అందుకోసం సమరం ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కృషి చేస్తున్నాయి. మన సమరం ఛానల్స్లో 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దాంట్లో అందరు చిన్న పిల్లల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి అందరికీ ఎవరికి ఏది కావాలో అందరికి కావాల్సింది దీంట్లో మనం పెడుతున్నాం. నాస్తికత్వం మీద 5 ఛానల్స్ ఉన్నాయి. ఎథిస్ట్ ఛానల్ ఉంది, ఎథిస్ట్ బులెటిన్ ఉంది, ఎథిస్ట్ బులెటిన్ ఉంది, ఎథిజం పార్టీజం ఇంగ్లీష్ ఛానల్ ఉంది, హిందీ ఛానల్ ఉంది, తెలుగు ఛానల్ ఉంది. ఇన్ని 5 ఛానల్స్ ఎథిజం మీద మనం ఏదైతే గోరా గారి నాస్తికత్వాన్ని జనాన్ని చైతన్యపరచడం ప్రబోధించారో ఆ నాస్తికత్వాన్ని కూడా మనం సమగ్రంగా మన ప్రేక్షకుల మీద ప్రవేశపెడుతున్నాం. చూడండి, చాలా శ్రద్ధగా చూస్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. చాలా శ్రద్ధగా చూస్తున్నారు. ఈ ఎథిజం సంబంధించిన ఛానల్స్ కానివ్వండి, తక్కువ ఛానల్స్ కానీ చాలా బాగా చూస్తున్నారు, శ్రద్ధగా చూస్తున్నారు. మా సంతోషం అంటే చూసేవాళ్ళు ఎవరు మాటల అందరూ చూస్తున్నారు. మీకు ఏది కావాలో అది ఇస్తున్నాం. మీకు చైతన్యం గల పౌరులుగా కావాలి. ఈ సమాజానికి మీరు ఉపయోగపడాలి. అది మనందరం సమాజం కోసం, మీరు నేను మనందరం కూడా ఈ సమాజం కోసం, ఈ సమాజాన్ని చైతన్యపరచాలి. అది మన కర్తవ్యం. దానికోసమే ఈ సమరం ఛానల్స్ ఇవి పనిచేస్తున్నాయి, కృషి చేస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ మీరందరూ ఒకవేళ చేయకపోయినట్లయితే దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. లేదంటారా, అసలు యాప్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకో. సమరం ఛానల్స్ బట్టి సింపుల్, సమరం ఛానల్స్, దట్స్ ఆల్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు దాన్ని చేస్తే మొత్తం 20 ఛానల్స్ దిగిపోతాయి. చూడండి, మీకు వీళ్ళు కూడా చూడండి. మీ యొక్క సలహాలు కూడా తెలియజేయండి. మనం ఇంకా దీన్ని అలింపుడు ఇది కేవలం జనం కోసం, జనం చైతన్యం కోసం, జనం జాగృతి కోసం ఇది చెప్పేది. అంచేత మీరందరూ కూడా దీంట్లో భాగస్వామ్యాలు కోరుతూ, మరి ప్రీమియర్ వాళ్ళు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కనుక మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకున్నాం. మన బులెటిన్ ప్రతి నెల 1వ తారీఖు 15వ తారీఖు వస్తుంది. ప్రతి నెల మనం నెక్స్ట్ బులెటిన్ కలుసుకున్నాం. అందరూ సెలవుచ్చుకున్నాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.